జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరణ చేస్తూ సభకు నమస్కరిస్తున్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ముఖ్యమైన పాత్ర వహించినటువంటి రచయితగా, కవిగా మన గూడ అంజన్న గారి యొక్క, అలాగే తెలంగాణ ఉద్యమానికి తొలి దశలో మలి దశలో ఊపిరి పోసి ఉధృతం చేసి ఎంతోమందికి ఈ రాష్ట్రంలో ఆ బీజాలను నాటి అవి ఏనుకునే వరకు నీరు పోసిన తర్వాత కాలం తీసినటువంటి వ్యక్తి, మహాశక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇరువురి వర్ధంతి సందర్భంగా అందరికీ ఉద్యమాభివందనాలు తెలియపరుస్తూ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. వాస్తవంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం, అలనాడు నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందినాం. మన తెలంగాణ రాష్ట్రం నిజాంల చేతిలో ఉండే వాస్తవం మీ అందరికీ తెలిసిన విషయమే. వీటన్నిటికీ విముక్తి కలగడానికి ఇలాంటి వీరులు, ధీరులు, అమరులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం అనుకున్నాం, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చింది, బ్రిటిష్ నుంచి మనం విముక్తిని పొందినాం, ఇంకా మన భారతదేశం సస్యశ్యామలం, మన దేశాన్ని మనం పరిపాలించుకుంటామని చెప్పి మనం అనుకున్నాం. కానీ దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నామో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో, దేశంలో అవినీతి ఎలా కూలిపోతుందో, అక్రమాలు ఎలా జరుగుతున్నాయో, అన్యాయాలు ఎలా జరుగుతున్నాయో అన్ని మనం చూస్తూనే ఉన్నాం. అన్ని వ్యవస్థల్లో చదువుకున్న వారు, చదువుకోని వారు, వయసు తారతమ్యం లేని వారు, అన్ని రకాల వ్యక్తులు చేసేటువంటి ఆగడాలను పెరుగుకుంటూ పోతున్నాయి. ఒక పక్క నుంచి ప్రభుత్వాలు అరికట్టుకుంటూనే పోతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇక చివరికి వస్తే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నాం, ఆ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో మనకున్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం ఏం ఊహించి రాష్ట్ర సాధన కొరకు మనం పోరాటం చేసినాం అనే అంశాలను స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమంలో పాల్గొనే ఉంటారు. మన చెన్నా రాములు గారు అయితే, మన బుల్లెట్ వెంకన్న గారు అయితే, వీరైతే ఈ రాష్ట్రం మొత్తానికి పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తులు, ఒక శక్తులు. వారి మాటల్లో ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఉద్యమం టైంలో ఏం జరిగింది, ఏమనుకొని ఉద్యమం చేసినాం, తెలంగాణ ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత తెలంగాణని ఎవరు పరిపాలించారు, పరిపాలించిన 10 సంవత్సరాలు ఏం జరిగింది, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక ముందు ఏం జరుగుతుంది, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలను నాకన్నా మంచిగా కూడా, నాకన్నా అన్ని రంగాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు మన ముందు ఉన్నారు. కాబట్టి ఆ చెప్పే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మన చెన్నా రాములు గారు తెలంగాణ మలిదేశ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. వారు తొలిదేశ ఉద్యమంలో కూడా మా రోజు వీరన్న గారితో కూడా వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది. ఇలాంటి వారు ఇంకా రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. వారందరినీ మనము త్వరలో కలవబోతున్నాం, త్వరలో మన సంస్థ నుంచి. ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని తెలంగాణను సాధించుకున్న తర్వాత వచ్చిన తెలంగాణని చూసి భరించలేక మళ్ళా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పేసి చెన్నారాములు సార్ లాంటి వాళ్ళు, బుల్లెట్ వెంకన్న లాంటి వాళ్ళు చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మనం వారిని కలుసుకోవడం జరిగింది. అది చాలా ఆనందదాయకమైన విషయం. చెన్నారాములు గారు కూడా బీసీఎఫ్ అని చెప్పేసి మరొక ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ బీసీఎఫ్ కాకుండా కూడా ఇంకా చెప్పేసరికి మొత్తం జేఏసీ ఏర్పాటు చేసినారు, ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. వాటి గురించి కూడా సారు వివరిస్తారు. 1 by 1 అందరం మాట్లాడదాం. సారు వారి అనుభవాలను ఈరోజు తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమం కోసమే తమ జీవితాలంతా అంకితం చేసి పెళ్లి కూడా చేసుకోకుండా చివరికి తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ ఆశ శ్వాస అంతా కూడా తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి పెద్దలు జయశంకర్. అదేవిధంగా ప్రజా కళాకారుడిగా ఉంటూ ఎంతోమంది ప్రజలను చైతన్యం చేస్తూ ఎన్నో ధూమ్ధాములలో పాల్గొంటూ పల్లెలో కూడా ప్రజలను విప్లవాన్ని జరిగించినటువంటి పెద్దలు కూడా అంజయ్య గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నూతనం అందించడం కోసం గొప్ప గొప్ప పాటలు రాసి చాలా తెలంగాణ ఉద్యమాన్ని నూతనం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క
ఇద్దరి వర్ధంతి ఒకటే రోజు రావడం మనకు యాదృచ్ఛికం. ఈ సందర్భంగా వారిద్దరికి కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలందరికీ కూడా అట్టడుగులో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా అందుతాయని, చెందుతాయని ఏదైతే ఆశించిందో ఆ ఆశయం కోసం వాళ్ళు చివరి వరకు కూడా మొక్కబోని ధైర్యంతో మడమ తిప్పనేటువంటి ఏకదీక్షతో పనిచేసినటువంటి నాయకులు వీరిద్దరు. ముఖ్యంగా జయశంకర్ గారిని తీసుకుంటే ఎక్కడో వరంగల్ జిల్లాలో ఒక మారుమూల పల్లెలో అక్కంపేట అనేటువంటి గ్రామంలో జన్మించి ఒక విశ్వకర్మ కుటుంబంలో పుట్టి ఒక బీసీ బిడ్డగా పుట్టినటువంటి జయశంకర్ సారు అక్కడి నుంచి బయలుదేరి చదువుకుంటూ చివరికి గొప్ప చదువులు చదువుకొని సింగిల్ టీచర్ కాడ నుంచి ప్రారంభమై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వరకు కూడా తన చదువులన్నింటిలో కూడా తన యొక్క గొప్పతనాన్ని, విజ్ఞానాన్ని, అతని యొక్క జ్ఞాన సంపద అంతా కూడా ఎంత గొప్పగా చదువుకున్నదో మనకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది, మొదటి ఉద్యమం. ఈ ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వచ్చేసి తెలంగాణ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళే పొందుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రం అందడం లేదు. ముల్కీ రూల్స్ అనేటువంటి నిబంధనలను కూడా పక్కన పెట్టేసి వీళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలను తీసుకుంటున్నారనేటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడున్నటువంటి తెలంగాణ ప్రజలు బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తే 369 మంది తుపాకీ కాల్పులకు గురి అయి చనిపోయింది మొదటి దశ ఉద్యమంలో. అది కళ్ళారా వాళ్ళు తుపాకులతో కాలుస్తుంటే, కుప్ప కూలిపోతుంటే ఆ రక్తపు ధారలు ఈ తెలంగాణ మట్టిని, నేలను పునీతం చేస్తున్న సందర్భంలో కంటితో చూసినటువంటి జయశంకర్ గారు భరించలేక ఇక తెలంగాణ రాష్ట్రమే వచ్చి తీరాలి, అంతవరకు నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి పంతం కూని పెళ్లి చేసుకోకుండా అప్పటి నుంచి 69 నుంచి మొదలుకుంటే 2014 తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి చిక్కుపోయే వరకు కూడా క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా, రోగంతో బాధపడుతున్నా కూడా తెలంగాణ కోసం ఎక్కని మెట్టు లేదు, మొక్కని పార్టీల యొక్క అన్ని దేవాలయాలు తిరిగి అన్ని దేవాలయాలకు మొక్కి తెలంగాణ రావాలని కోరుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల మెట్లెక్కి అడుక్కున్నాడు, అయ్యా తెలంగాణకు సంబంధించిన నాయకులారా మీరందరూ బయటికి రండి, మీరందరూ బయటకు వస్తే తెలంగాణ రాష్ట్రం అనేది మనకు వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో గొప్పగా గోదావరి, కృష్ణ, దుందుడి, మూసి, మంజీరా, పెన్గంగ, తుంగభద్ర ఇట్లాంటి ఎన్నో జీవనదులు ఉన్నటువంటి తెలంగాణ నుంచి నదులు పోతున్నాయి. కానీ ఈ నీళ్లు మన పంటలకు తడపడం లేదు. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి బడ్జెట్ వస్తుంది కానీ మనం తింటలేము. ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఆ ఉద్యోగాలలో మొత్తం ఆంధ్రలో వచ్చి చేరిపోతున్నారు. కాబట్టి వాళ్ళు చేరినప్పటికీ కూడా 20% రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వాళ్ళకు ఉంది, 20% వచ్చి చేసుకోవచ్చు. కానీ 70% పైగా అన్ని హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే, సెక్రటరీ మొత్తం వాళ్ళే. ఇదంతా చూసి అన్ని లెక్కలు తెలిసినటువంటి సార్ మాస్టర్ కాబట్టి ఆయన లెక్కలన్నీ కూడా తెలియజేస్తున్నారు. అయితే జయశంకర్ సార్ కూడా మొదట కొంతవరకే పరిమితమై ఉన్నాడు, ఇంకా అంత స్పీడ్ కాలేదు. జయశంకర్ సార్ని కూడా బాగా ఇంకా స్పీడప్ చేసి ముందుకు నడిపించినటువంటి శక్తి ఎవరంటే మారోజు వీరన్న తెలంగాణ మహాసభ అని చెప్పేసి సూర్యాపేటలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కు కాళోజీ నారాయణరావు గారు కూడా అప్పటి వరకు ఐక్య కమ్యూనిస్టు ఉద్యమంలో రాష్ట్రం అంతా ఒకటే ఉండాలి, విడిపోకూడదు, మనం అందరం కలిసే ఉండాలి తెలుగు వాళ్ళని సమైక్యవాది. ఎవరు? కాళోజీ నారాయణరావు గారు. ఎప్పుడైతే కాళోజీ నారాయణరావు గారు బియ్యాల జనార్దన్ రావు అనే ప్రొఫెసర్ను ఇంకొంతమంది అందరినీ పిలిచి, జయశంకర్ సార్ కూడా ఆ మీటింగ్ పిలిచి, కోదండరామ్ సార్ కూడా ఆ మీటింగ్ పిలిచి అస్సలు లెక్కలు చెప్పింది వీరన్న. మొత్తం ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఎన్ని గ్యాలన్ల నీళ్లు పోతున్నాయి ఇక్కడ నుంచి, ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి బడ్జెట్లో వెళ్ళిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఆంధ్రోళ్ళంతా దోసుకుపోతున్నారు, ఎన్ని ఉద్యోగాలు కొల్లగొట్టుకపోతున్నారు, మన పిల్లలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మన రైతులకు భూమి లేదు, అసలు మన పశువులకు కరువు వస్తే పశువులు చనిపోతున్నాయంటే గడ్డి తీసుకురావాలంటే గడ్డి ఆ నుంచి తేవాలి, ఆంధ్ర నుంచి పోయి గడ్డి తీసుకురావాలి. కానీ తెలంగాణలో గడ్డి మంచి పరిస్థితి కూడా లేదు. ఇంతటి కరువు, ఈ పరిస్థితి ఎందుకు ఈ తెలంగాణకు? ఇన్ని నీళ్లు మన తలాపున గోదావరి పారుతుంది, మన కృష్ణానది పారుతున్నాయి, మన పొలాలకు ఎందుకు నీళ్ళు అంతలేవు
అని చెప్పి ఆ రోజు వీరన్న లెక్కలతో సహా ఆ రోజు అందరినీ కూర్చోబెట్టి తెలంగాణ మహాసభలో చెప్పిన తర్వాత కాళోజీ నారాయణరావు గారు కూడా అప్పుడు మాట్లాడారనమాట. బయట వాళ్ళు చేస్తారంటే వాడిని తరిమి కొడతాం, శివారు దాటించి కొడతాము, కానీ తెలంగాణ వాడు చేస్తే మాత్రం 100 లోతు గుంతల వాత పెడతామని చెప్పి ఆ రోజు చెప్పింది కాళోజీ ఆ నుంచే స్టార్ట్ చేసింది అనమాట. అంటే వీరన్న చెప్పిన విషయాలు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మరి ఆ రకంగా పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి జయశంకర్ సార్ ఇంకా ఉత్సాహంతో పనిచేస్తూ ఉండేటువంటి పరిస్థితి జరిగిందనమాట. ఈ సందర్భంగా నాకు జయశంకర్ సార్తో కొంత పరిచయం ఉంది తెలంగాణ ఉద్యమంలో. అసలు మొట్టమొదలు ఎట్లా కలిసిందంటే, నేను తెలంగాణ గురించి ఒక వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని కేసీఆర్ గారు చదివి ఎవరు ఈ చంద్రరాములు ఈ వ్యాసం రాసి చాలా గొప్పగా తెలంగాణ గురించి చాలా అద్భుతంగా రాసిండు, ఈ వ్యాసం రాసిన వ్యక్తి నాకు కావాలని చెప్పేసి కేసీఆర్ గారు మా నిరంజన్ రెడ్డి అని ఉంటాడు మా దగ్గర వనపర్తి వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన నువ్వు చెప్పి ఎవరంటే మాకు తెలుసు అని అంటే ఇమ్మీడియట్గా నువ్వు చంద్రబాబు సార్ పట్టుకురా అని చెప్పేసి అంటే నాకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భంలో లేదు సార్ మీరు వనపర్తిలో కాదు మీరు ఉండాల్సింది, మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఒక స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉండి తెలంగాణ ఉద్యమం మొత్తానికి మీరు గైడెన్స్ చేయాలి, మీకు ఇలాంటి వాళ్ళు అవసరం అని చెప్తే అప్పటి నుంచి షిఫ్ట్ అయ్యి అప్పటి నుంచే హైదరాబాద్ రావడం జరిగిందన్నమాట. అట్లా తెలంగాణ ఉద్యమంలో ఏ ఉద్యమం చేసినా ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమంలో కూడా ఉద్యోగం పోతుంది అనేటువంటి విషయం తెలిసి కూడా మేము పాల్గొన్నాం. తర్వాత ప్రాణాలు పోతాయని తెలిసిన పెల్లెట్లు దూసుకొస్తున్నా, టియర్ గ్యాస్ బాంబులు మా మీద వేస్తున్నా, మేము టియర్ గ్యాస్ బాంబులను బంతుల్లాగా చెండ్లలాగా పట్టుకుని తిరిగి మళ్ళీ పోలీసుల మీదకి ఎగిరినటువంటి పరిస్థితి ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా మేము పాల్గొన్నాం. ఈ సందర్భంగా లాఠీ చార్జ్ జరిగింది. అందుకే నడవలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అప్పుడు బాగా విపరీతంగా కొట్టడం వల్లనే ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నప్పుడు ఆ చిన్న నరాలు దెబ్బతినడం వల్ల కూర్చున్నప్పుడు రక్తం జామ్ అయిపోయి లేచినప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయింది, అందుకోసం ఇబ్బంది. అయితే ఈ సందర్భంగా మరి జయశంకర్ గారు చాలా అన్ని పార్టీలకు తిరిగి తెలంగాణకు సంబంధించినటువంటివన్నీ ఆర్టికల్ 3 ప్రకారం ఎట్లా వస్తుంది తెలంగాణ, తర్వాత లెక్కలతో సహా ముల్కీ రూల్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ను తీసుకొచ్చి తెలంగాణలో కలిపి విశాలాంధ్ర అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఏం ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడి భూములు ఇక్కడి వాళ్ళకే దక్కుతాయని చెప్పారు. తర్వాత ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకి ఇక్కడ ఇస్తామని చెప్పారు. తర్వాత పెద్ద మనుషులు ఒప్పందం చేసుకొని ముల్కీ నుంచి నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్ని నిబంధనలను తుంగలో దొక్కి తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొట్టి 60 సంవత్సరాలు ఉద్యోగాలు పోయినాయి, లక్షల కోట్లు పోయినాయి, నదుల నీళ్ళు అయితే లెక్కనే లేదు. అలా నీరు చిచ్చి పట్టి ఆంధ్ర పొలాలు పండకుండా అయితే కూడా వీళ్ళకు బుద్ధి లేని పరిస్థితి. ఆ రోజు కుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక పుస్తకం రాశారు, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం అని. అంటే ఆంధ్రోళ్ళు డ్రిప్ ఇరిగేషన్ వాడాలి ఆంధ్రలో, ఎందుకంటే ఆ నీళ్లు నీరు చిచ్చి పట్టుకునే పొలాలు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ వాడాలి. తెలంగాణకు మాత్రం మొత్తం వరి పంటలు వేసి విపరీతంగా ఈ పొలాలను తడపాలి, ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు ఎండిపోయినటువంటి పొలాలు, కరువుగా నిలబారిన పొలాలు అని చెప్పి సుందరయ్య గారు రాస్తే ఆ మాట సిపిఎంలు ఎవరు కూడా అనుసరించలేదు. అదే అనుసరిస్తే రాష్ట్రం విడిపోవాల్సిన అవసరం లేదు. మన భూములు మనకుంటాయి, మన నీళ్లు మనకుంటే, మన ఉద్యోగాలు మనకుంటే మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం, రాష్ట్రం విడిపోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి విడిపోయే పరిస్థితి. ఎట్లాంటి కరువు అని అంటే నేను స్వయంగా అంబలి కేంద్రాలు, అన్నం కేంద్రాలు పెట్టి చచ్చిపోతున్నారు. మనోళ్ళందరూ వయసు వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారు, మత్స్యకారులందరూ వలస వెళ్ళిపోయారు, చెరువులంతా వెళ్ళిపోయినాయి. లంబాడీలు మొత్తం దుబాయ్కి, బొంబాయికి, బొంబాయి ఎక్కడంటే అక్కడ వలసలు వెళ్ళిపోయారు. మన ఆడపిల్లలు కూడా ఎక్కడెక్కడో వలసలు వెళ్ళిపోయి పనిచేసుకుంటున్న పరిస్థితిలో అప్పుడు ఈ కరువు నుంచి దూరం చేయాలంటే ఇంటికాడలో ముసలు చచ్చిపోతున్న పరిస్థితి. నెలకోరు 2 నెలలకు ఒక అర్జున భూషణ గురించి ఎంత బాధాకరం అంటే, భూషణాన్ని చనిపోయాడు, ఎట్లా ఆయన వలస పోయాడు. ఆయన పోయిన తర్వాత సుస్థయింది, ఆయన పని చేయని పరిస్థితి వచ్చింది. పని చేయకుండా ఈయన సుస్తున్నా కూడా అట్నే పని చేయమని ఒత్తిడి పెట్టాడు ఆయన మీద. అంటే పాలమూరు కార్మికుల యొక్క పరిస్థితి గురించి నేను చెప్తున్నాను. ఆయన చివరికి పారిపోయి వచ్చాడు, వస్తుంటే తినడానికి తిండి లేదు, మందులు వేసుకోవడానికి పోలేదు, పైసలు లేవు. వస్తా పెబ్బేరు బస్టాండ్లోనే చనిపోయాడు. ఆ చనిపోతే ఆ భూషణ శవాన్ని తీసుకొచ్చి ఆ ఇంటికాడ పెట్టుకొని వాళ్ళంతా ఏడుస్తుంటే అసలు ఇవి మళ్ళీ డౌట్, ఈ నిజంగా ఆకలి చావులా కావాలని కూడా చచ్చిపోయి ఆకలి చావులు అంటున్నారు అని చెప్పేసి అదో నిజ నిర్ధారణ కమిటీ, దానికి నేను నిజ నిర్ధారణ కమిటీ మెంబర్గా ఉన్నా. మేము వెళ్తుంటే ఒక పోలీస్ ఆయన ఏమన్నాడంటే, ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తారు చూడు, ఇంకా నాటకం స్టార్ట్ చేస్తారు, ఇంకా ఏడుస్తారు, యాక్షన్ చేస్తారు చూడు అన్నాడు. బాగా కోపం వచ్చింది.
అరే ఒకవైపు చనిపోయి భార్య ఏడుస్తుంటే దుఃఖంలో ఉంటే వాళ్ళని ఇట్లా అనుమానించడం తప్పు. ఇప్పుడు అదే ఉమేష్ చంద్రను నక్సలైట్ కాల్ చంపారు అన్నాడు. మరి ఆయన భార్య కూడా నాటకంగా ఉంటుందా? భార్య భర్తల మధ్య నాకు ఉండేదే. ఎవరు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా భార్య భర్తలే కదా. జీవితాంతం కట్టుకున్న భర్త చనిపోయిందంటే ఏడుస్తుంది కదా. ఆ ఏడుపును మీరు ఇచ్చే తుచ్చమైన పైసల కోసం ఆమె ఏడుస్తుందా అని చెప్పి తెచ్చిన నేను బాగా పోలీసులు తిట్టిన తర్వాత వాళ్ళు ఏదో నా మీద కూడా చేశారు. అప్పుడు ఆమె మేము పోయి అడుగుతుంటే ఏమని మేము అడుగుతుంటే ఆ పోలీసులు ఆఫీసర్లు వాళ్ళంతా అడిగితే ఏమని చెప్పుదు నాయన, ఏమని చెప్పుదు, ఎంత అని చెప్పుదు, మా బాధ ఎట్లా అని చెప్పుదు. పోయి చూస్తే పోయిన అసలు బూడిద కూడా లేదు. ఎప్పుడు ముట్టించుండో పోయి బూడిద కూడా లేదు. అట్లా ఆమె ఆ చెప్పినటువంటి ఆ మాటలనే నేను పల్లవి చేసి పాట రాసిన. ఏమని చెప్పుదు, ఏమనికి చెప్పుదు, ఎంత నీ చెప్పుదు, పాలమూరు గోస పాలమూరు గోస. ఆమె మాటలని ఆ ఏడుపునే నేను పల్లవి చేసి తర్వాత పాట రాయడం జరిగిందన్నమాట. చిట్టి పొట్టకు తిండి దొరకక చెట్టు కొమ్మనే పాలమిడిసకి, పక్షులు పలు జీవరాశులు పాలమిడిసకి, పాలమూరు గోస నా పాలమూరు గోస. మనుషులకి కారణమైనా కరువు, పిట్టలు పక్షులకు కూడా కరువు వచ్చి చచ్చిపోతున్నటువంటి తీవ్రమైన కరువు ఆ రోజుల్లో. ఆ సందర్భంలో మేము ఆకలి కాకూడదు అని చెప్పేసి టైగర్లు అంబలి తీసుకొచ్చి అన్నం కేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టి తెలంగాణను కాపాడుకొని ముసలిలను బతికించుకున్న కాలంలో మరి తెలంగాణ ఉద్యమం మారోజు వీరులతో మరొకసారి ఉవ్వెత్తున లేచింది 96లో. ఆ తర్వాత కంటిన్యూ అయిపోయి మరి 369 మంది మొదట చనిపోయారు. తర్వాత 4000 మంది ఈ నిజాం రాష్ట్రం నుంచి విడిపోయి మనకు తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మనం అందరం నిజాం యొక్క దుర్మార్గం నుంచి దోపిడీ నుంచి మనం హాయిగా బతుకుతామని చెప్పేసి మరి సాయుధ పోరాటం చేసి ఎంతోమంది మన నాయకులు చనిపోయిన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 4000 మంది అమరులైన. అప్పుడు 10 లక్షల ఎకరాల భూమిని కూడా పంచడం జరిగింది. ఆ వచ్చినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రం 4 రోజుల ముచ్చటైంది. తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆంధ్ర తెలంగాణ ఇద్దరు తెలుగు ఒకటే భాష కావాలి, ఇద్దరు ఒకటే రాష్ట్రం చేద్దామని చెప్పి విశాలాంధ్రాన్ని కలిపి చివరికి ఆంధ్రలో 60 ఏళ్ళు దోచుకున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత కనీసం వచ్చిన తెలంగాణలోనన్నా మరి ప్రజలకు ఉద్యోగాలు, నీళ్లు, భూమి దక్కుతుందా అని చెప్పేసి మనం ఆశించినాం. కానీ ఎక్కడా కూడా భూమి దక్కలే, నీళ్లు దక్కలే. అసలు భూమి ఉంటే కదా నీళ్లు పొలాలకు పారేది. అంతేకాకుండా ఉద్యోగాలు కూడా అనుకున్న ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణ వచ్చి కూడా. దీన్ని మేము ప్రశ్నించడం జరిగింది. ఇది సరైనది కాదు. వచ్చిన తెలంగాణలో కూడా ఇట్లాంటి అన్యాయం, నష్టం జరుగుతుంది కాబట్టి ఇక లాభం లేదు. అరే తెలంగాణ స్వతంత్రం వచ్చింది, మనం బతుకుదాం అనుకుంటే స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళైనా అదే పరిస్థితి. అదే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, మనం అందరం ఒకటేనో, తెలుగు వాళ్ళంతా ఒకటేనో బాగుంటాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కమ్మోళ్ళ పెత్తనం అయిపోయింది. తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణలో అందరం బాగుంటామంటే ఇక్కడ కమ్మరేట్ల పెత్తనం అయిపోయి భూములు మొత్తం, ఆస్తులు మొత్తం మన చేతులు అయిపోయి పేద ప్రజల చేతులు లేనటువంటి పరిస్థితి. అంటే ప్రజలందరికీ కూడా అందుకే అది సమాజం అంటారు, సమాజం అంటారు. గొప్ప ఇది ఉండేది. ఆకలి కొని ఒకటి వస్తుంటే అన్నం అరగక, తినదరగక కోట్ల రూపాయలు, లక్షల ఎకరాల భూములు పెట్టుకొని, ఫామ్ హౌస్లు పెట్టుకొని బతికినవాడు బంగారు కిలోల కొద్ది బంగారు పెట్టుకొని వాలుతులో తిరుగుతుంటే బిడ్డకు పుస్తపెట్టి చేయించడం కోసం ఒకవైపు తండ్రి బాధపడుతున్నటువంటి రోజులు మళ్ళీ ఇంకా తెలంగాణలో ఎందుకు ఉన్నాయి? ఇవి పోవాలని చెప్పి ఇప్పటికైనా మనం సామాజిక తెలంగాణ రావాలి, సామాజిక న్యాయం రావాలి. ఎవరైతే అగ్రకులాల్లో ఉన్నారో అగ్రకులాల్లో ఉండే పేదలు కూడా ఉన్నారు. జానం అని పెద్ద మందిలో మేము కల్చరల్ ప్రోగ్రామ్ ధూమ్ధాంకు వెళ్తే జానం అని ఒక రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఒక ఆమె పెద్ద మనిషి వచ్చి ఆయన నాకు ఇల్లు లేదు నాయన అని చెప్తుంది. అంటే పేదరికం అనే దానికి కులం లేదు ఇక్కడ. కానీ కొద్దిమంది మాత్రమే ఈ సంపదను ఆస్తిని తీసుకొని మరి అగ్రకులాల్లో కూడా పేదలు ఎంతోమంది ఉన్నారు. తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు, ఆకలితో ఇబ్బంది పడేటువంటి కులాలు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీ, అగ్రకుల పేదలు అందరూ కూడా హాయిగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనం కోరుకోవాలి. ఈరోజు ఆదివాసీలను వాళ్ళ ఊళ్ళ నుంచి, పల్లెల నుంచి, భూముల నుంచి తరిమి కొట్టి పిట్టలను రాల్చినట్టు పారేస్తున్నటువంటి పరిస్థితి. అనేక మంది భూములను కూడా గుంజుకొని పారేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మన తెలంగాణ వచ్చింది, కానీ వచ్చిన తెలంగాణ మన వరకు రాలేదు ఇంకా. కాబట్టి అందుకోసం తిరిగి సామాజిక తెలంగాణ రావాలి, సామాజిక న్యాయం రావాలని చెప్పేసి
మరి మనం మళ్ళీ పోరాటం చేస్తున్న సందర్భంలో మళ్ళీ మనం అందరం కలుసుకొని మరి ఒక సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మళ్ళీ ఒక సామాజిక తెలంగాణ జేఏసీ అనేటువంటిది పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తిరిగి అందరం బాగుండేందుకోసం మరొక ఉద్యమం రాబోతుంది. అందులో అందరం కూడా కలిసి పనిచేద్దాం. మరి పెద్దలు గూడు అంజయ్య గారు పాడిన పాటలు మేము దుమ్దాంలలో మేము పోయి పాడేది, ఊరు మనదిరా ఈ పాట మనదిరా, ఇట్లా ఆయన వాడిన పాటలను గొప్పగా ప్రజల ముందు వాడి అసలు ఎంత మైమర్చేటట్టుగా ఉండేది. అయ్యోనిగా అప్పోనిగా పాట పాడినప్పుడు అయితే అందులో ఎంత కోపం వచ్చేదంటే మాకు అంత కసి వచ్చేది. అంటే ఆ పాటలో అంత గొప్పతనం ఉందన్నమాట. కాబట్టి పాటలు తన రచయితలు కొంతమంది గొప్పగా రాసిండు. మన మిత్రుడు కోరెడ్డి వెంకన్న కూడా నా సొంతం నాకు మొదటి నుంచి కూడా నా చిన్ననాటి మిత్రుడు దోస్తు, ఆయన కూడా చాలా గొప్ప పాటలు రాసి తెలంగాణ కోసం మంచి మంచి పాటలు రాయడం జరిగింది. అట్లాంటి అనేక మంది కూడా ఈ తెలంగాణ కోసం కృషి చేసారు. చనిపోయిన అమరవీరులకు పిల్లలకు న్యాయం జరగాలి, చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం జరగాలి. అదేవిధంగా తెలంగాణలో నిరుద్యోగులకు ఎంతో గొంతు చించుకొని ఒకవైపు తల్లి చచ్చిపోతాడు అనుకున్నా, ఒకవైపు తల్లికి సుస్థాయిదని చెప్పిన కళాకారుడు గుండె నిండా బాధ పెట్టుకొని ఈడ మాత్రం ఎగిరి దుంకి కళాకారులు చైతన్యం చేసినటువంటి కళాకారులకు ఈరోజు వరకు కూడా న్యాయం జరగలేదు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళందరి కోసం మనం ముందుకు రావాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే చేతి నిండా పని లేదు, దున్నుకోవడానికి భూమి లేదు, తినడానికి తిండి లేదు, చివరికి కుల వృత్తులు ధ్వంసమైపోయినాయి, కంప్యూటరైజేషన్ వచ్చింది, మొత్తం పెద్ద పెద్ద ప్రొక్లైన్లు వచ్చినాయి, పెద్ద పెద్ద యంత్రాలు వచ్చినాయి. మనం ఈరోజు చేతి నిండా పని లేక అడ్డ మీది కూలీలుగా మారిపోతున్నారు చాలామంది. ఎంతోమంది పల్లెల నుంచి ఇడిచిపెట్టి వచ్చి హైదరాబాద్లో అడ్డ మీది కూలీలుగా బతుకుతున్నారు. అడ్డ మీది కూలీలుగా బతుకుతున్న వాళ్ళకు కూడా పని దొరుకుతలేదు. ఒక వారం రోజులు 2 రోజులు ఒక రోజు దొరికితే ఎక్కువ, అట్లా పని దొరకకపోతే వెయిట్ చేసి చివరికి అర్ధాకలితో కూడా చచ్చిపోతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని నేను చెప్తున్నా. పోదంపాండి అడ్డాల కాడికి మనం పోతే తెలుస్తుంది మీకు. ఒక్కొక్క తల్లి బాధ చెప్తుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నది. పిల్ల ఒక భర్త పూర్తి సుస్థైపోయి చనిపోవడానికి సిద్ధమై క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే, లివర్ గాలి ఇదైపోయినటువంటి భర్త ఎవరైతే, పిల్లలు అంత బాధతో ఉన్నటువంటి తల్లులు ఎంతోమంది భారంతో జీవితాన్ని మోస్తూ ఈరోజు అడ్డ మీది కూలికొచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు ఇంకా చాలామంది ఆకలితో ఈరోజు సతమతమైన రోజు ఉంది. కాబట్టి మనం అనుకున్నాం ముందునే మంచి కాలం ముందల అందరూ బాగుంటారని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అట్లా కాకుండా ఇప్పటికీ ఇంకా ఆకలితో ఉండేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వద్దు, ఆ పరిస్థితి ఉండద్దు. ఖచ్చితంగా ఈ సంపద అంతా కూడా అందరికీ చెందాలి, అందరికీ కూడా హాయిగా ఆనందంగా బతకాలనే దానికోసమే మనం అందరం కష్టపడుతున్నాం. ఈరోజు చూస్తున్నాం కదా, మానవ హక్కులు కేవలం కొందరు మందికి మాత్రమే. అరే వాడు విపరీతంగా అమ్మాయిలను రేప్ చేసి వాడు దర్జాగా తిరుగుతుంటే వాళ్ళు అరెస్ట్ చేసి దిక్కులేదు. కానీ వీడు ఏం తప్పు చేయడం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి చితికబాది వాళ్ళను లాకప్ డెత్ చేస్తున్నటువంటి దుర్మార్గ పరిస్థితిలో కనిపిస్తుంది. మరి ఈ స్థితి ఎంతవరకు కనిపెట్టాలి? రాజ్యాంగం యొక్క విలువలు ఎడగాపడుతున్నారు అంటే తిరిగి మళ్ళాంటి వాళ్ళం రాజ్యంలోకి వస్తేనే ఈ పరిస్థితులు పోతాయి తప్ప ఈ దొంగలు రాజ్యం వెళ్ళినంత కాలం, ఈ స్వార్థపరులు అవకాశవాదులు రాజ్యం వెళ్ళినంత కాలం ఈ తెలంగాణ మళ్ళీ ఇట్లే ఉంటుంది, భారతదేశం కూడా ఇట్లే ఉంటుంది. కాబట్టి దీని విముక్తి కోసం మనం అందరం కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి బాటలో మనం అందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే చదువు లేని వాళ్ళందరూ కూడా చదువు నేర్పించి విద్యావంతులు చేసినటువంటి మాతా సావిత్రిబాయి పూలే వారి బాటలో, బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ఇంకా అనేక మంది, మరి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, ఇంకా మనం చెప్పాలంటే మనం తెలంగాణ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇట్లా ఎంతోమంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంత హాయిగా వేల ఎకరాల భూములు కలిగినటువంటి వాళ్ళు కూడా అచాక్ట్ భూములను ఒక ఎంటుకతో సమానంగా తీసి పడేసి మన లాంటి పేద ప్రజల కోసం వచ్చి అట్టు పరుగుల మీద వండుకోవాల్సినటువంటి వాళ్ళు కటిక నేల మీద అడవులలో వచ్చి ఎక్కడంటే అక్కడ వచ్చి మన దగ్గర గంజి తాగినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ నిజాయితీ కలిగినటువంటి నాయకులకు అమరవీరులందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ స్వాతంత్ర పోరాట భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతా సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా త్యాగం చేసింది ఇట్లా ఆకలి కొనేది కదా, ఇట్లా అడ్డమిది కూలీలుగా బతకనిక కాదు కదా వాళ్ళు తెచ్చింది స్వాతంత్రం. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మరి ఆంధ్రప్రదేశ్ వచ్చింది మనకు మేలు జరుగుతుంది అనుకుంటే మరి అదే పరిస్థితి, తెలంగాణ వచ్చింది అదే పరిస్థితి కాదు. ఈ పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతమై మరి మన ఓట్లు మనం వేసుకొని సరైనటువంటి రాజ్యం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఆ స్వాతంత్ర పోరాట అమరవీరుల యొక్క త్యాగాలను మనం నిలబెట్టేందుకోసం మనం కృషి చేయాలని, అప్పుడే నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి జోహార్ అర్పిస్తూ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ స్వతంత్ర పోరాట మన వీరులకు జోహార్ జోహార్.